तस्मै श्रीगुरवे नमो विष्णुपादाय कृष्णपृष्ठाय श्रीमते भक्तिवेदान्त स्वामीति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचाराय श्रीशून्यवादी पाश्चात्य सदामि। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे राम राम राम। हरे कृष्ण। సో అందరికీ స్వాగతం. ఈరోజు 15th చాప్టర్ 17th వర్స్ నుంచి మనం చదువుకున్నాం. सौख्येरतः कुमतिना मदईश्वरो मे यत्पादपद्ममभवाय भजन्ति भव्या मां शान्तवाहमरयो रतिनो भुविष्टम् न प्राहरन् यदनुभावनिरस्तचित्ता. This translation purport. ఎవరైనా జోడించారు? హరే కృష్ణ. ధన్వత్న చదవమంటారు ప్రభుజీ? ఎస్ వర్డ్ టు వర్డ్ మీనింగ్ కూడా చదవాలి ప్రభుజీ. అక్కడ చదవను. శౌచే రథసారథ్యము కొరకు వృత వినియోగించి తిని కుమతిన చైతన్యము చెడిన వాడనై ఆత్మదహ ముక్తి నొసగునట్టి ఈశ్వర దేవదేవుని మే నా యొక్క యత్ ఎవని పాదపద్మములు అభవాయ ముక్త విషయమున భజంతి భజింతురో భవ్య శ్రేష్ఠ జనులు మాం నన్ను శాస్త్ర దప్పికగొన్న వాహం అశ్వములకు అరయహ శత్రువులు రదిన వీరులు భూవిష్టం నేలపై దిగిన నా ప్రాహరన్ దాడి చేయలేదు. యత్ ఎవని అనుభవ కరుణ నిరస్త చిత్త విస్మరించిన వారై దప్పికగొన్న రథాశ్వములను జలము నొసగుటకు కొరకై నేను రథము నుండి క్రిందకి దిగినప్పుడు శ్రీకృష్ణుని కరుణ చేతనే నా శత్రువులు నన్ను సంహరించే కార్యమును విస్మరించిరి. కుమతినైన కారణముననే మోక్షవాంఛితులైన శ్రేష్ఠ పురుషులచే అర్చింపబడుచు సేవలనందు ఆ దేవదేవుని నేను నా రథసారథిగా వినియోగించి తిని. శ్లోకం ఒకసారి చెప్తాను, దాన్ని పక్కన వెళ్ళచ్చు. సో సౌఖ్య అంటే రథ సారథ్యం ప్రభు. సో అర్జునుడు కృష్ణుని రథసారథిగా అవమని కోరాడు. సౌఖ్య వృత్త అంటే ఆ వృత్తిలో నియమించాడు. కుమతి నా దీనివల్ల సద్మతి కాదు, కుమతి చైతన్యం చెడిన మతి చేత. సో భగవంతుడు అన్న విషయం మర్చిపోయి నేను నా రథసారథిగా విష్ణుని వినియోగించాను అని ఇక్కడ అర్జునుడు బాధపడుతుంది. కుమతి నా ఆత్మగా అంటే అతను మనకి జీవితాన్ని ఇచ్చేవాడు. అటువంటి ఈశ్వరుడిని నేను నా రథసారథిగా చేస్తాను అని బాధపడుతున్నాను. నెక్స్ట్ లైన్ పాదపద్మభవాయ భజంతి భవ్య. ఎవరి
అంటే ఎవరి పాద పద్మములను భజన చేసి ఈ భూ ప్రపంచం నుంచి ముక్తులవుతారో, భవ్య అంటే బుద్ధిమంతులు, సాధువులు, అటువంటి భగవంతుణ్ణి నేను నా దర్శాలుగా చేశాను. అలా గుర్తు చేసుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక సంఘటన. మా శ్రాంత వాహనరయో, నా యొక్క గుర్రాలు శ్రాంత వాహ అంటే నా యొక్క వాహనం ఏంటి? గుర్రాలు. అవి అలసిపోయినప్పుడు, శ్రాంత అలసిపోయినప్పుడు నేను వాటికి తప్పిక తీర్చడానికి కిందకి దిగి వాటికి నీళ్ళు ఇస్తున్నాను. అప్పుడు అరయో రథం అంటే నా శత్రువులు రథం మీద ఉన్నారు, నేను రథం దిగి ఉన్నాను, కానీ వాళ్ళు నన్ను చంపడానికి ప్రయత్నించలేకపోయారు. నేను భూమి మీద నిల్చున్నాను, రథం మీద లేదు. నా ప్రాహారం భావ నిరసన చెప్తాను. ఎందువలన అంటే వాళ్ళ యొక్క చిత్తలో భగవంతుడు ఆ యొక్క ఆలోచనని ఇవ్వలేదు. ఏదైనా భావ నిరసన చెప్తాను. భగవంతుడు ఆ రిమెంబరెన్స్ ఇవ్వలేదు, మనకి మర్చిపోయేది చేసేవాడు మన విషయం. ఇటువంటి భగవంతుని నేను నా రథసారిగా చేశాను అని చెప్పి అర్జునుడు గుర్తు తెచ్చుకున్నాను. పర్పడి వెళ్ళే ముందు జస్ట్ లింక్ ఏంటంటే, ఇక్కడ అర్జునుడు యుధిష్ఠిర మహారాజుని చెప్తున్నాడు అన్నమాట. భగవంతుడిని స్మరించుకుంటూ ఆయన గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటూ ఎన్ని సందర్భాలలో నన్ను కాపాడాడు, మనల్ని కాపాడాడు భగవంతుడు. సో అలా గుర్తు తెచ్చుకుంటూ అతని యొక్క సఖ్యభావం అనేది తగ్గిపోయి దాస్యభావంలో వచ్చేసాడు అర్జునుడు. నేను భగవంతుడి యొక్క ఐశ్వర్యాన్ని గుర్తు తెచ్చుకొని, అతని యొక్క శక్తులను గుర్తు తెచ్చుకొని, అతని సఖ్యభావం నుంచి దాస్యభావానికి వచ్చాడు. అందుకనే ఇప్పుడు ఆంధ్ర రాసింటారు కదా, ఒక అవధానంతో ఆ విధంగా పూజిస్తున్నాడు భగవంతుడు, మిత్రుడుగా కాక. అది ఆచారం చెప్తారు. సో ఈ విధంగా మనం చూస్తున్నాం. ఇంకా గోపికలు పడతారు. గోపికలు కూడా రాసలీలలో భగవంతుడు అంతర్ధానమైపోతారు వాళ్ళ యొక్క గర్వాన్ని చూసి. అప్పుడు వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు, గోపీ గీతం అని చదువుతారు. అందులో వాళ్ళు కూడా దాస్యభావం వచ్చేస్తారు. ఎందుకంటే భగవంతుడు ఎవరి భక్తులలో గర్వాన్ని చూడటానికి ఇష్టపడరు. ఎప్పుడైతే గర్వం వస్తుందో ఇమ్మీడియట్ గా భగవంతుడు అంతదాన్ని తల్లి లేదంటే వాళ్ళకి ఒక పాటలు వినిపిస్తాడు. బ్రహ్మ విమోహంలో చూస్తాను, భగవద్గ నదిలో చూస్తాను, బ్రహ్మదేవుడు. సో ఎవరు కూడా ఇందులో ఇది కాదు. సో అలా గోపికల నుంచి సపరేట్ అయిపోతారు. గోపికలు ప్రార్థిస్తున్నాను. రెండో శ్లోకం ఏంటది? అశుల్క దాసిక వరద నేహకి వరద. నువ్వు మమ్మల్ని దాసీలుగా పెట్టుకో, మాకు డబ్బులు ఇవ్వకుండా దాసీలుగా పెట్టుకున్నావు, మమ్మల్ని ఎందుకు ఇలా చంపుతున్నావు ఇప్పుడు, మా నుంచి వేరే పోయి అని గోపికలు చెప్పుకున్నాను. శరదుదాసయే సాధు జాతచి సరసి చోదరా శ్రీముషాదృశం సురతనాతతే అసుల్కదాస్తిక వరదని నతో నేహపివద. సో గోపికలు ఉండొచ్చు. సో వాళ్ళు కూడా ఆ సర్వెంట్ మోడ్లోకి వచ్చేసారు. వాళ్ళు మాధుర్య భావం కదా వాళ్ళది. సో చూడండి, ఏ భావంలో ఉన్నా కానీ మనం భగవంతుడికి ఆ దాసభావం అనేది బ్యాక్గ్రౌండ్, అది మర్చిపోకూడదు. సర్వెంట్ ఆఫ్ సర్వెంట్ అది అన్నింటిలో కూడా ఒక బ్యాక్గ్రౌండ్ రూపంలో ఉంది. సో అది లేకపోతే మనము ఆ యొక్క రసాన్ని ఆస్వాదిస్తాం. సో అందుకని మీరు చైతన్య చరిత్రామృత ఆదిలీల 6వ అధ్యాయం చదవడం. చాలా దాసిబాబు గురించి చాలా మంచిగా చెప్తారు మేడం విష్ణుదాస్ గారు. సో
కృష్ణరాసాభిమానే ఏ ఆనంద సింధు కోటి బ్రహ్మసుకనాహి తారేక బిందు. కృష్ణదాస అభిమానం, కృష్ణదాసుని నేను అన్న అభిమానం ఎవరికైతే ఉంటుందో కృష్ణదాస అభిమానం ఏ ఆనందస్తుంది, అందులోనే ఆనందం ఉంది. అదొక పెద్ద సాగరం అనుకున్నమాట. ఎవరైతే ఆ భావంలో ఉంటారో వారు ఆ సాగరంలో నిలిపోయి ఉంటారు. తేలుతూ ఎదుగుతూ కృష్ణదాస అభిమానే ఏ ఆనందస్తుంది కోటి బ్రహ్మ సుఖనాహి తారే. దాన్ని నేను దేంతో పోల్చాను? పూర్తి బ్రహ్మసుఖాన్ని, అంటే నేను ఆత్మని, నేను శరీరాన్ని కాను ఎవరైతే సాక్షాత్కారాన్ని పొందారో వాళ్ళ యొక్క ఆనందం ఎలా ఉంటుంది చెప్పలేమంత ఆనందం అని. కోటి బ్రహ్మసుఖ, అటువంటి బ్రహ్మసుఖాన్ని నేను కోటి సార్లు మల్టిప్లై చేస్తాను. కోటి బ్రహ్మసుఖ నాహి తారే కనిపించు. అది ఒక బిందువుతో కూడా సరిపోదు కృష్ణదాసాభిమానంలో వచ్చే ఆనందం కంపేర్ చేస్తాను. కాబట్టి కులశేఖర్ మహారాజు వాళ్ళు కూడా ప్రార్థిస్తున్నాను. వృత్య పరిచారక వృత్య స్మరణలో ఎంత మనం దాస్ అంటే అంత మనకి ఆనందం వస్తుంది. బట్ మనం ఏంటి, ముందు గురువు గారు దాస్ అంటే ఇస్తారు, తర్వాత మనం ప్రభు అనుకుంటాం. అందరూ మనం ప్రభు అని పిలుస్తారు కదా, నేను ప్రభు, నేను దాసాను. తర్వాత మహాప్రభుతో కంప్లీట్ చేయడానికి పిలుస్తారు. సో అవర్ కాన్స్టిట్యూషన్ క్వశ్చన్ ఈస్ 100%. రైట్? యా. సో తాత్పర్యం చదవండి రోజు. భాష్యము. నిరాకవాదులకు భక్తులకు దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడే పూజా లక్ష్యమై ఉన్నాడు. నిరాకారవాదులు అతన్ని సచ్చిదానంద దివ్యదేహము నుండి బయల్వెడలు బ్రహ్మజ్యోతిని లక్ష్యముగా భావింపగా భక్తులు అతడిని పూర్ణ పురుషోత్తమునిగా అర్చించురు. నిరాకారవాదులు కన్నను అల్పజ్ఞులు శ్రీకృష్ణుని ఒకానొక చారిత్రాత్మక పురుషునిగా భావించుడు. ఏది ఏమైనను తన ప్రత్యేకమైన దివ్యలీలల ద్వారా సర్వులను ఆకర్షించుట కొరకే శ్రీకృష్ణ భగవానుడు దరిద్రయందు అవతరించును. ఆ విధముగా అతడు ప్రభువుగా, స్నేహితునిగా, పుత్రునిగా, ప్రేమికునిగా తన పాత్రలను దివ్యంగా పోషించును. అర్జునునితో ఆ దేవదేవుని దివ్య సంబంధము స్నేహితమునకు సంబంధించినది. తత్కారణముననే తల్లిదండ్రులతో, ప్రియురాండ్రతో, పత్నులతో వర్తించిన రీతి ఆ దేవదేవుడు తన పాత్ర పోషణను చక్కగా నిర్వర్తించెను. అటువంటి ఆధ్యాత్మిక సంబంధంలో వ్యవహరించినప్పుడు భగవానుని అంతరింగక శక్తి కారణమున భక్తుడు కొన్ని మార్లు తన స్నేహితుడు లేదా పుత్రుడు భగవానుడు అనే విషయమును మరుచుచుండును. భగవానుని కర్మలచే కొన్ని మార్లు మోహితుడైనప్పటికీ భక్తుడు ఆ రీతిగానే వర్తించుచుండును. శ్రీకృష్ణ భగవానుని అంతర్ధానము పిమ్మట అర్జునుడు తన మిత్రుని గూర్చి తలపోయిచున్నాడు. వాస్తవమునకు ఈ విషయమున అర్జునుడు వనరించిన దోషము గాని లేక భగవానును అతడు చిన్న చూపు చూచుడు గాని జరగలేదు. అర్జునుని వంటి శుద్ధ భక్తుల ఎడ చూపు శ్రీకృష్ణ భగవానుని దివ్య వ్యవహారం పట్ల బుద్ధిమంతులైన జనులు మిగుల ఆకర్షితులగుదురు. సో ఈ ఫస్ట్ పేరాలో ప్రభుపాద గారు భగవంతుడు ఈ ధరావనంలోకి ఎందుకు వస్తారు అని చెప్పారు. భక్తులతోటి 5 రసాలలో ఆదాన పదాలను చూపించుకోవడానికి వస్తారు. సో అదే అర్జునుడు మైత్రి భావంలో ఉన్నాడు కాబట్టి అతనితో ఎంతో క్లోజ్గా ఉండేవాడు. కానీ ఇప్పుడు దాస్య భావంలోకి రావటం వల్ల అర్జునుడు భగవంతుడిని స్మరించుకుంటూ, అరే నేను ఎంత తప్పు చేశాను, భగవంతుని ఎలా నేను రథాన్ని సాగుగా నేర్పించాను బాధపడు. అందులో తప్పు లేదు, ఎక్కడ తప్పు లేదు. కానీ భగవంతుడు ఆ యొక్క రసంలో అర్జునుడితో ఆస్వాదన చేయడానికి కోరుకున్నాడు అన్నమాట. ఓకే. సో అర్జునుడిలో ఆ తప్పేం లేదు, కానీ అర్జునుడు ఆ దాస్యభావానికి రావడం వల్ల అలా బాధపడుతున్నాడు. అప్పుడప్పుడు యోగ మాయ, అంటే భక్తుడికి మాయలో ఉండదు.
మహామాయలో యోగ మాయ ప్రభావం వల్ల అప్పుడప్పుడు వాళ్ళు గుర్తు తెచ్చుకుంటారు, అప్పుడప్పుడు మర్చిపోతుంది. సో బేసికల్గా భగవంతుని యొక్క లీలాశక్తి ఉంటుంది చూశారు. ఆ లీలాశక్తి వల్ల భగవంతుడు పర్ఫెక్ట్ గా ఆ రోల్లో యాక్ట్ చేస్తూ ఉంటారు. దాని గురించి చెప్పారు ప్రభుపాదులు. అంటే ఒక పిల్లవాడి లాగా, ఒక ప్రేమికుడి లాగా, ఒక స్నేహితుడి లాగా, ఒక ప్రభువు లాగా. సో ఎగ్జాక్ట్ గా భగవంతుడు ఆ రోజు ఫిట్ అయిపోతుంది. మనం గుర్తించలేము భగవంతుడేనా అన్న విషయం అనేది మనం కూడా మర్చిపోతాం. చూడు బ్రహ్మదేవుడు ఇంటి వాళ్ళే భగవంతుడా అని వాళ్ళకి డౌట్ వచ్చింది. సో ఎలా జరుగుతుందంటే ఇది శ్రీ చక్రవర్తి క్లాసులు చెప్తుంటే నేను విన్నాను. సో చూడండి భగవంతుడి తత్వం తత్వం ప్రకారం ఆయన భగవంతుడు. సో ఓంనేషి అంటారు. ఓంనేషి అంటే త్రికాలం అన్నీ తెలుసు, భూత భవిష్యత్ వర్తమానం అన్నీ తెలుసు. ఓంని పొటెంట్ అంటే సర్వశక్తిమంతుడు, ఎవరో ఆయన ఊహించలేరు. ఇంకోటి ఓమ్ని ప్రెసెంట్ అంటే సర్వత్రా అన్ని చోట్ల ఆయన యొక్క ప్రెసెన్స్ ఉంది, ఓమ్ని ప్రెసెన్స్. సో ఇది ఆయన యొక్క తత్వం ప్రకారం, రైట్. కానీ ఎప్పుడైతే భగవంతుడు లీల చేయాలనుకుంటారో భక్తులతోటి 5 రసాలలో, ఇవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతాయి. ఈ శక్తులు ఇవన్నీ కూడా భగవంతుడి శక్తి. ఆయన యొక్క లీలాశక్తి ముందుకు వచ్చేస్తుంది. ఆ లీలాశక్తి ఏం చేసుకుంటే అవసరమైనంత, ఆ లీలలో ఎంత అవసరం ఉంటుందో శక్తి అంతే భగవంతుడికి గుర్తు చేస్తుంది. ఆ సర్వజ్ఞత అనే దాన్ని భగవంతుడు మర్చిపోతారు. చూడు, లేకపోతే రామాయణం రామచంద్రుడు సీతామాతను రాముడు కిడ్నాప్ చేస్తాడు అన్న విషయం తెలిస్తే ఆ కథ ఏముంటుంది? రాముడికి తెలియదు ఆ విషయం. అంటే రాముడు అలా యాక్ట్ చేయట్లేదు, నిజంగానే రాముడికి తెలియదు. ఎందుకంటే లీలాశక్తి రామునికి ఆ విషయాన్ని గుర్తు చేయగలరు. సర్వజ్ఞత అనేది వెనక్కి వెళ్ళిపోతుంది, ఆ శక్తి రాముడు. సర్వశక్తి మందుడు రాముని ఈజీగా ఓడించవచ్చు. ఎందుకు మనం తీసుకుపోయించాలి? కానీ ఆయన ఒక మనిషిలాగా వ్యవహరిస్తుంది. అంటే ఎంతైతే రావడానికి శక్తి ఉంటే అంత ఇంచుమించు శక్తి ఉన్నాడు అన్నవాడిలాగే వ్యవహరిస్తున్నాను. ఇది లీలాశక్తి ప్రభావం. చూడండి, లేకపోతే ఆ లీల అనేది జరగదు, ఆ లీల ఆస్వాదం అనేది జరగదు. మనం దామోదర చూస్తాం. సో భగవంతుడు యశోదామ స్టిక్ తీసుకోగానే భయపడుతున్నాడు, వరిగిపోతున్నాడు. సర్వశక్తి ముందు బ్రాహ్మణి ఆయన భయపడతాడు. ఎందుకంటే ఆ లీలాశక్తి ముందుకు వచ్చేసింది. సో ఈ విధంగా ఆయన పర్ఫెక్ట్ గా ఆ రోజు యాక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇది మొదటి పేరాలో చెప్పారు. నెక్స్ట్ పేరాలో చదవబోయి యుద్ధరంగమున మంచినీటి కొరత అనున్నది తెలిసిన విషయమే. అచ్చట మంచినీరు అతి స్వల్పంగా లభించును. రణరంగమున తీవ్రమైన పరిశ్రమ కారణముగా జంతువులకు మానవులకు దప్పిక నివారణకై జలము అత్యంత అవసరము. ముఖ్యముగా గాయపడిన సైనికులు సేనాధిపతులు మరణ సమయమున అధికముగా దాహమునకు గురి అగుదురు. కొన్ని మార్లు కేవలం నీటి లేమి కారణమునే వీరులు అనవసరంగా మరణింపబడిసి వచ్చుచుండును. కానీ భూమికి రంధ్రము చేయడం ద్వారా పుష్కలముగా నీరు లభించిన కారణమున కురుక్షేత్ర రణరంగమున నీటి కొరత కలగలేదు. భగవత్ కరుణచే భూమిపై ఎచ్చట రంధ్రము వేసినను జలము సులభంగా లభించెను. భూమికి రంధ్రము చేయుట అనేది సిద్ధాంతము పైననే నేటి నవయుగ విధానము పనిచేయుచున్నను. కోరిన చోటల్లా శీఘ్రముగా భూమిని తొలచుట నేటి ఇంజనీర్లకు ఇంకనూ సాధ్యం కాకున్నది. కానీ అర్జునుని వంటి సేనా నాయకులు అశ్వముల కొరకు కూడా వాడి అయిన బాణములతో భూ పొరలను ఛేదించి భూగర్భమున గల జలమును కొని తెచ్చినట్లుగా పాండవ కాలం నాటి చరిత్ర ద్వారా మనకి తెలియవచ్చుచున్నది. అట్టి ఎడ మానవుల అవసరమును గూర్చి వేరుగా తెలుపు అవసరము లేదు. కానీ అట్టి విధానము నేటికి ఆధునిక శాస్త్రజ్ఞులకు తెలియని విషయమై ఉన్నది. సరే, ఇక్కడ నీటి గురించి అంటే
ఆ గుర్రాలు శ్రమతోటి తప్పికతోటి ఉన్నప్పుడు అర్జునుడు కిందకి దిగి వాటి కోసం నీరు కావాలి కదా బాణంతో భూమిని ఛేదించి నీరు తీసుకొస్తారు. సో ఇది ప్రభుపాద వారు చూడండి కాంటెంపరీ సోషల్ అప్లికేషన్, అంటే సామాజికంగా దీన్ని ఎలా అప్లై చేయాలని దాన్ని పాయింట్ చెప్తున్నారు అనమాట. మోడల్ సైంటిస్ట్ కి ఆధునిక శాస్త్రవేత్తలకి ఈ విషయం తెలియదు. నీరు భూమిలో ఉంది, దాన్ని బోరింగ్ సిస్టమ్ ద్వారా మనం బయటకు తీసుకొస్తాం, కానీ ఇమీడియట్ గా అలా తీసుకురావడం అనేది ఇప్పుడు శాస్త్రవేత్తలకు తెలియదు. అర్జునుడు బాణంతో త్వరగా ఆ నీటిని తీసుకొచ్చాడు. ఆ సైన్స్ ఇప్పుడు మనకు తెలియదు చెప్తున్నాను. సో ప్రభుపాద ఛాన్స్ దొరికితే మోడర్న్ సైన్స్ ని తెలుసుకొస్తూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే మనకి మోడర్న్ సైన్స్ ని చాలా శ్రద్ధ ఉంటుంది కదా, అదే మనం చాలా అడ్వాన్స్డ్ పీపుల్, చాలా ప్రగతి చెందిన వ్యక్తులు ఉంది. దాన్ని ప్రభుపాద ఎంతో ఛాన్స్ దొరికితే కట్ చేసేస్తాం. ఎందుకంటే దాంట్లో మనకి అహంకారం ఎక్కువ ఉంటుంది. సో వేదిక్ సైన్స్, వేదిక్ మోడర్న్ వేదాల సైన్స్ ఇంకా ఎన్నో రెట్లు అది చాలా అడ్వాన్స్ ఉంది. అప్పుడు మనం శాస్త్రం మీద శ్రద్ధతో చెప్పింది విందాము. అది వినియోగం సబ్మిసివ్గా ఉన్నప్పుడే మనం ఆధ్యాత్మిక ప్రగతిని, ఆత్మీయ ప్రాసెస్ ని సీరియస్గా తీసుకుంటాం. అందుకని ప్రభుపాద వారు ఒక శిక్షాలు, ప్రియమైన శిక్షాలు రూపంలో ఉన్నారు కాబట్టి యొక్క శ్రద్ధని, ఆధునిక శాస్త్రం మీద ఉన్న శ్రద్ధని ఆయన కట్ చేస్తూ ఉంటారు. సో ఇంకో విషయం మనం ఇక్కడ తెలుసుకోవచ్చు, యుద్ధంలో నీరు అనేది చాలా అవసరం. నీరు లేక చాలా మంది చనిపోతారు. సో రసోహం ఎండాకాలం చూస్తూ ఉన్నాం, ఎంత ఎండలు తీసుకొచ్చాము కాబట్టి మంచి నీళ్ళు తాగాలి, చల్లటి శరీరాన్ని వస్తుంది, ప్రాణం తిరిగి వస్తుంది. సో ఇమీడియట్లీ రసోహం వస్తుంది. కృష్ణ ఇస్ ద టేస్ట్. So that we can take as practical application. తర్వాత నిరసత చిత్త. సో ఇక్కడ ఈ రథం మీద ఉన్నటువంటి యోధులు అర్జునుడిని చంపాలనే విషయం వాళ్ళ చిత్తలోకి రాలేదు. నిరసత ఆ విషయం గుర్తు రాలేదు. ఎందుకంటే భగవంతుడు పరమాత్మ రూపంలో ఉన్నాడు హృదయంలో, మర్చిపోయారు చేస్తారు. శ్లోకం సర్వస్వచారం సో భగవంతుడు ఆ రిమంబరెన్స్ లేకపోతే మనకి ఏది గుర్తు రాదు. రాత్రి పడుకుంటాము, పొద్దున లేస్తాము, ఊయామై మనకి భగవంతుడు పరమాత్మ రూపంలో మనకి ఆ గుర్తుని ఇవ్వలేదనుకోండి, మనం మర్చిపోతాం. నేను ఎవరిని పద్ధతిని అడుగుతున్నాను. చూడు భగవంతుడు మనకి ఆ రిమంబరెన్స్ ఇవ్వడం వల్లనే మనం ఫలానా అని గుర్తు చేసుకుంటున్నాం. రైట్, రాత్రి పూట పడుకుంటే మర్చిపోతారు కదా. సో ఇంకొక విషయం ఏంటంటే శ్లోకంలో మనం తెలుసుకోవచ్చు, శరణాగతి యొక్క ఆరు లక్షణాలుగా ఒక లక్షణం ఏంటంటే రక్షణీతి విశ్వాసలో. మనకి ఆ శ్రద్ధ ఉండాలి, భగవంతుడు మనల్ని రక్షిస్తాడు. అనే భక్త రక్షతి అనే అర్థం ఇచ్చాడు. రాకే కృష్ణ వరకే హరే కృష్ణ. కృష్ణుడు చంపాలి అనుకుంటే మనల్ని రక్షించుకోలేము. కృష్ణుడు కాపాడాలనుకుంటే మనల్ని ఎవరు ఏమీ చెప్పారు. సో ఈ విషయం ఇక్కడ చూడవచ్చు. చూడండి, కాపాడాలనుకున్నాడు అంతే, ఎవరు ఏం చేయలేరు. కారణంలో ఎంతమంది యోధులు ఉన్నారు, తిమింగ లాంటి యోధులు ఉన్నాయి, కానీ ఆ సాగరాన్ని అంత ఈజీగా దాటిస్తారు. చూడండి, అభిమన్యుడు చిన్న బాలకుడు 14 ఏళ్ళ వాడు పద్మవ్యూహంలోకి వెళ్ళాడు. 6 మహారథులు ఆయనతో యుద్ధం చేసినప్పుడు అభిమన్యుడిని కాపాడలేడు భగవంతుడు. ఎందుకంటే భగవంతుడు కోరుకోలేదు, అభిమన్యుడు చనిపోయాడు. రైట్, కానీ అదే కృష్ణుడు అర్జునుడిని కాపాడాలనుకున్నాడు, ఎవరు ఆయన్ని చంపలేదు. సునిశ్చిత తెలుసుకున్నాడు. రాకే కృష్ణ మారే హరే కృష్ణ. సో అర్జునుడు కుంతి మారాన్ని గుర్తు చేసుకుంటుంది. మనకి ఎన్ని బాధలు అడ్డంకులు వచ్చినాయి, అన్నింటిలో కూడా భగవంతుడు మనం రక్షించాడు అని చెప్పి కుంతి మారాన్ని ప్రార్థన చేస్తున్నాం.
ఈశాన్ మహాత్మే పురుషాదర్శన అసత్సభాయ వనవాస మృదే మృదే గమహారతస్తతో ద్రౌణ్యస్త్రతశ్చాస్మహరే నిరీక్షిత. అంటే భీముడికి విషాదించారు చిన్నప్పుడు, రైట్? మహాత్మే రాక్షాగ్రహాలకు పంపించాడు అందరినీ చంపేయడానికి. పురుషాద దర్శనం, ఆ యొక్క హిడింబి రాక్షసుడు చంపేయాలని చూశాడు. అసత్సభాయ అంటే జూదవాడి మమ్మల్ని ఓడించారు, అసత్సభలో ద్రౌపదిని హేళన చేశాడు, వనవాసాన్ని పంపించాడు. మృదే మృదే మహారథాస్త్రతో కురుక్షేత్ర యుద్ధంలో ఎటువంటి ఎన్నో యోధులు ఎన్నో అస్త్రాలతో చంపడానికి నిర్మించారు. మహారథాస్త్రం ద్రౌణ్యస్త్రతశ్చాస్తి. ఆ యుద్ధం అయిపోయిన తర్వాత కూడా ద్రోణి అంటే ఎవరంటే మన ద్రోణాచార్య పుత్రుడు అశ్వత్థాముడు, ఆయన కూడా మనం చంపడానికి బాణాలు పంపించాడు. పరీక్షితులు చంపడానికి ఆయన పంపించాడు. అంతకంటే ముందు 5 బాణాలు పంపిస్తారు మనం పాండవులు చంపడానికి. వాటిని కౌంటరాక్ట్ చేయడానికి కూడా ఏమీ లేదు, ఎందుకంటే బ్రహ్మాస్త్రం. అప్పుడు కృష్ణుడు వాళ్ళని కాపాడుతాడు. ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటుంది గుర్తున్నారు. ఎందుకంటే భగవంతుడు కాపాడాలనుకున్నప్పుడు ఎవరు ఏం చేయలేదు. ఎందుకంటే అందరూ చనిపోయారు కురుక్షేత్రంలో, కేవలం పాండవులు మాత్రమే బతికారు. ఎందుకంటే భగవంతుడి కోరిక కాబట్టి. అలాగే మనం చూస్తున్నాం పరీక్షిత్ మహారాజు. పరీక్షిత్ మహారాజు అడిగి చనిపోయాడు దెబ్బలు, అశ్వత్థామ ఇంకా బ్రహ్మాస్త్రం. కానీ ఇమ్మీడియట్ గా భగవంతుడు ఆ దెబ్బలో ప్రవేశించి పరీక్షిత్ మహారాజుని వెళ్ళి ప్రారంభిస్తుంది. అదే పరీక్షిత్ మహారాజుని మళ్ళీ లాస్ట్లో భగవంతుడు రక్షించడు, రైట్? ఆ పాము శాపంతో తక్షక చంపేస్తుంది. సో దిస్ ఈస్ ద లార్డ్. భగవంతుడు చంపాలనుకుంటే మన కథ కావాలి, భగవంతుడు కాపాడాలనుకుంటే మన కథ. ఈ విశ్వాసం అనేది భక్తులకి ఉండాలి. పాయింట్. నెక్స్ట్ శ్లోకం. నర్మాన్యుధారచిరస్మితశోభితాని హే పాత్ర హేర్జున సఖే గురునందనేతి సంజల్పితాని నరదే హృదిస్పృశాని స్మర్తుర్గుటంతి హృదయం మమ మానస. హరే కృష్ణ హరే కృష్ణ. చదవండి. చదవమంటారు? ఓ రాజా, అతని పరిహాస వాక్యములు, నిష్కపట వచనములు నిక్కముగా మనోహరములు మరియు సుందరహాస శోభితములు అయ్యుండెను. ఓ పార్థ, ఓ మిత్రమా, ఓ కురునందన అనుచు అతడు నన్ను సంబోధించెడివాడు. అట్టి ఆప్యాయతను గుర్తు చేసుకొనుచు నేను కలత చెందిన వాడనగుచున్నాను. మైత్ర భావాన్ని ఇక్కడ చూసుకొని సో నమ్మాని అంటే చాలా సాంఖ్యభావంతో వ్యవహరించి మృదువైనటువంటి వచనాలతో ఉదాహరణ ఎటువంటి కపటం లేకుండా భగవంతుడు నాతోటి వార్తాలను చేశారు. రుచిగా చాలా సుందరమైనటువంటి శబ్దాలతోటి నవ్వుతూ నాతో మాట్లాడారు. ఇవన్నీ కూడా అర్జునుడు గుర్తు చేసుకున్నాడు. హే పాంత, హే అర్జున, హే సఖి, హే కురునందన నిన్ను పిలిచేవాడు. సో అవి గుర్తు చేసుకుంటూ హృదస్పృశామి నా హృదయం చాలా ఆనందంతో మునిగిపోతుంది, భావంతో వెళ్ళిపోతున్నాను అని అర్జునుడు ఇక్కడ గుర్తు చేసుకుంటున్నాడు. సో భగవద్గీతలో ఆస్ట్రేలియా స్పీచ్ అని చెప్తారు 17వ అధ్యాయం. ఏంటి? సత్యం
ప్రియం సత్యం హితం జగత్ వాంగ్మయం తపోచ్యతే. సత్యాన్ని ప్రియంగా పలకాలి, అది వేరే వాళ్ళకి బెనిఫిట్ చేసేలాగా ఉండాలి. సో ఎలాగా మార్పు అనేది వచనాలు ఉండాలనేది భగవంతుడు చెప్తున్నది భగవద్గీతలో. అది చెప్పడమే కాదు, ఇక్కడ చూడండి భగవంతుడి వ్యవహారంలో అది ఆయన స్వయంగా పాటిస్తున్నాడు. భగవంతుడు వచనాలు ఆయన స్పీచ్ ఎలా ఉంటుంది. భగవంతుడికి 66 గుణాలు ఉన్నాయి. అందులో 4-5 గుణాలు స్పీచ్, అతని యొక్క స్పీచ్ గురించి ఉంటాయి. సో ఐ జస్ట్ షేర్ దట్. చూద్దాం. అది సకల గుణ సంపన్నుడు ఆయన. సో ఒక క్వాలిటీ ఏంటంటే వివిధ అద్భుత భాషలు. వివిధ అద్భుత భాషలు. భగవంతుడు ఎన్నో భాషలు మాట్లాడగలరు. పక్షులతో కూడా మాట్లాడారు, జంతువులతో కూడా మాట్లాడారు. సో అది ఒక గుణం అన్నమాట, వివిధ అద్భుత భాష. ఇంకోటి సత్యవాక్య. అతను ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా సత్యాన్ని పలుకుతాడు. మనకి అనిపిస్తుంది అదే భగవంతుడు సత్యం పలకడం ఏంటి, అన్ని అబద్ధాలు కదా. కృష్ణదేవుడు మట్టి తింటాడు, మాటలు తింటాడు, నేను తెలియదని చెప్తాడు. ఇది ఎలాగ సత్యం? అనేది సత్యమే. ఎందుకంటే ఆ వచనాల వల్ల భక్తులు ఇంకా దగ్గర అవుతారు. అని హిందీలో వస్తుంది, మయ్యా మే నహి మాకన్, మేము మాకను తినలేదని చెప్తున్నాం. దాన్ని ఇంకోలాగా చెప్పవచ్చు అంటే ఇది మయ్యా నేనేహి మాకన్ కదా. సో అంటే భగవంతుడు ఒక విషయం చెప్తే దానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. మనకి అది అబద్ధాలు అనిపించవచ్చు, కానీ అది అబ్సల్యూట్ ఉంటాం. అది సత్యవాక్యం. ఇది ఒక గుణం. సో ఇంకోటి ప్రియం పదాలు. చాలా ఈజీగా, చాలా మృదువుగా మాట్లాడు. మనకి యొక్క శబ్దాలు మనసొప్పుగా ఉన్నాయి. వాళ్ళని భగవంతుని అపరాధం చేసిన వాళ్ళకు కూడా ఆయన చాలా మృదువుగా మాట్లాడతారు. భగవంతుడు చైతన్య మహాప్రభు ఇల్లు మనం చూస్తాం కదా, ఆ పండితులు వస్తారు ఎవరు, ఆశీష్ కాశీ విషయం అంటారు. సో ఆయన ఓడిస్తారు కదా చైతన్య మహాప్రభు. అప్పుడు మిగతా ముఖ్యులంతా కూడా నవ్వుతూ ఉంటారు అన్నమాట. ఆయన ఓడిపోయాడు అంత పండితుడు, దిగ్విజయపడి దిగ్విజయపడి. సో కానీ చైతన్య మహాప్రభు ఇమీడియట్ గా వాళ్ళని నవ్వుతున్న ఆపి అతనితో చాలా మృదువుగా మాట్లాడతారు. సో ఏం పర్లేదు, మీరు మర్చిపోయి ఉంటారు, మళ్ళీ వెళ్ళి మేము చూడండి, రేపు బాగా మాట్లాడతాను. సో హీ బికమ్ సో ప్లీజ్డ్. అతను వెళ్ళి సరస్వతి మాతను ప్రార్థిస్తాడు. సరస్వతి మాత కళ్ళు వచ్చారే, అతను భగవంతుడు మీ స్వామి, ఆయన ఎలా వచ్చాడు. సో తర్వాత ఆయన సరే పాయింట్ ఈస్ చాలా మృదువుగా మాట్లాడతారు. సరే భావదుర్గ్. భావదుర్గ్ అంటే చాలా తెలివైన వాడు, చాలా తెలివిగా మాట్లాడతాడు. అంటే చాటదారులు చెప్పడు, విషయాన్ని చెప్పాలనుకుంటే చాలా సింపుల్ గా ఎలోక్వెన్స్ ఉంటుంది. కొన్ని శబ్దాలతో కమ్యూనికేట్ చేయగలరు అనమాట. కానీ మనం ఏంటంటే అప్పుడప్పుడు ఏదైనా చెప్పాలనుకుంటే ఒక విషయం చెప్పడానికి 100 మాటలు చెప్తాం. భగవంతుడు అలా కాదు, జస్ట్ కొన్ని శబ్దాలనే ఆయన కమ్యూనికేట్ చేయగలరు అనమాట. బాగా చాలా బుద్ధిమంతులు, చాలా ప్రభావిగా మాట్లాడుతూ. ఇంకొకటి సుపాండిత్య, చాలా పండితులు అనమాట. తెలియని జ్ఞానం లేదు. జ్ఞానమే కాదు, కాంటాక్ట్ కూడా, వ్యవహారం కూడా చాలా వండర్ఫుల్గా ఉంటుంది. సో ఈ విధంగా 5 క్వాలిటీస్ ఉన్నాయి ఈ యొక్క స్పీచ్ గురించి, భగవంతుడి స్పీచ్ గురించి. సో ఇలా అర్జునుడు ఇక్కడ గుర్తు చేసుకుంటున్నాను, భగవంతుడు నాతో ఎలాగా వ్యవహరించాడు, ఎలాగ మాట్లాడగలరు.
నెక్స్ట్ శ్లోకం. సోహం రూపేంద్రరహిత పురుషోత్తమేన సఖ్యా ప్రియేణ సుహృదా హృదయేన శూన్య అద్వన్యక్రమ పరిగ్రహమంగరక్షం గోపైర సత్తిరవలేవమిచ్యుతోస్మి. Please read translation perfect. హరే కృష్ణ. Yes, you. వేరే ఉంటుంది కదా? చదవమండి ప్రభు. అప్పుడే లేదు. రాజా, ప్రియసకుడును సుహృత్తును పూర్ణ పురుషోత్తముడును అగు శ్రీకృష్ణుని నుండి నేనిప్పుడు దూరమైతిని. తత్కారణముగా నా హృదయము శూన్యముగా గోచరించు చుండును. ప్రభుజీ కొంచెం పైకంటారు, స్క్రీన్ కొంచెం. ఆ దేవదేవుని పత్నులకు రక్షణము నొసగునప్పుడు అతని అభావ కారణమున నేను నీకు కొందరు గోవులచే ఓడింపబడితిని. నేను నీ కొందరు గోవులచే ఓడింపబడి. నీచులైన కొందరు గోపులు వచ్చి ఓడింపబడి. కనిపించట్లేదు. కనబడదు. నేను నీచులైన కొందరు గోవులచే ఓడింపబడితిని. భాష్యం చదవమంటారు. భాష్యం చదవమంటారు. నీచులైన గోవులచే అర్జునుడు జయింపబడుట ఎట్లు సాధ్యమయ్యెను, మరియు అర్జునుని రక్షణలోనున్న శ్రీకృష్ణ పత్నులను ఆ గోవులు ఎట్లు తాకగలిగిరనిడి విషయము ఈ శ్లోకమునందు ప్రధానమైనది. శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు విష్ణు పురాణము, బ్రహ్మ పురాణములను పరిశోధించడం ద్వారా జరిగిన విపరీతమునకు వివరణను గూర్చగలిగింది. ఆ పురాణములలో ఇట్లు తెలుపబడినది: ఒకమారు స్వర్గమునందలి దేవతా స్త్రీలు తమ సేవల ద్వారా అష్టావక్రముని సంతృప్తిపరచి దేవదేవుని భర్తగా పొందగలుగునట్లు అతని ద్వారా వరమును పొందిరి. అష్టావక్రముని దేహము 7 చోట్ల వంకరలు తిరిగి ఉండేది. ఆ కారణమున అతడు ఒక వింత పద్ధతిలో వక్రమముగా చరించెడివాడు. అతని నడకను గాంచి దేవతాపుత్రికలు నవ్వును ఆపుకొనలేకపోయింది. వారి ఎడ క్రుద్ధుడైన ముని భగవానుని భర్తగా పొందినప్పటికీ నీచులచే చెరపట్టబడుదురని వారిని శపించెను. కాని ఆ కన్యలందరూ మునిని పలు విధములైన సేవలతో తిరిగి సంతృప్తి పరచగా నీచులచే చెరపబడినను మరలా వారు తమ భర్తను పొందగలరని పొందగలరని అతడు ఆశీర్వదించెను. కనుకనే మహాముని వాక్యమును నిలబెట్టుటకు శ్రీకృష్ణుడే స్వయముగా తన భార్యలను అర్జునుని రక్షణము నుండి హరించెను. లేని ఎడల నీచులైన వారు తమను తాకినంతనే వారందరూ అతడి నుండి అదృశ్యమయ్యేవారు. శ్రీకృష్ణునికి పత్నులు కాగోరిన కొందరు గోపికలు తమ కోరిక ఈడేరిన పిమ్మట వారి వారి నిజస్థానములను తిరిగి చేరిరి. తాను అంతర్ధానము చెందిన పిమ్మట శ్రీకృష్ణ భగవానుడు పరివారమునంతటిని స్వధామమునకు చేర్చ తలచినందున వారందరూ వివిధ పరిస్థితులలో వెనకకు రప్పింపబడిరి. హరే కృష్ణ. చక్కగా రహస్యాన్ని చెప్పు విశ్వనాథ చతుర్థి.
సో ఈ శ్లోకం 19. మన శ్లోకం మిస్ అయినట్టున్నాం. వేసుకొని చదువు. 19 శ్లోకం మిస్ అయింది. శ్లోకం మిస్ అయిపోయింది మధ్యలో. ఎనీవేస్, సో ఈ శ్లోకంలో సో యుధిష్ఠిర మహారాజు అడుగుతారు కదా, నువ్వు ఎందుకని నిరుత్సాహంగా ఉన్నావు, ఎవరైనా నిన్ను ఓడించారా అని చెప్పి ప్రీవియస్ అంటే లాస్ట్ చాప్టర్ మనం చూస్తాం. దానికి సమాధానంగా ఇక్కడ అర్జున్ చెప్తున్నాను, అవును నేను వచ్చేటప్పుడు ప్రాణులను తీసుకొని వస్తున్నప్పుడు అక్కడ ఒక వాళ్ళు సాధారణటువంటి వాళ్ళు నన్ను ఓడించారు అని చెప్తున్నాను. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, అరే భగవంతుని యొక్క రాణులు వాళ్ళు సచ్చిదానంద పరికరాలు, వాళ్ళని ఒక సాధారణటువంటి వాళ్ళు ఎలా అపహరించగలరు అన్న ప్రశ్న రావచ్చు. రైట్. సో బ్రహ్మ నిర్మోహంలో కూడా చూస్తాం కదా, బ్రహ్మదేవుడు ఎలాగా గోపబాలుని తాకగలరు, వాళ్ళని ఆయన మాయం చేయగలరు, శక్తి ఆయనకి ఎలా ఉంది. అప్పుడు ఆచార్యులు చెప్తారు అనమాట, యాక్చువల్గా బ్రహ్మదేవుడు మాయా సెట్ అంటే ఇండివిజువలీ సెట్ వాళ్ళ వాళ్ళు వాటిని అపహరించాలి తప్ప నిజమైన వాళ్ళని ఆయన టచ్ చేయలేడు శక్తి బ్రహ్మదేవుడికి. ఎందుకంటే ముందే కృషిగా వాళ్ళని వేరే చోట పెట్టేస్తారు. సో ఆ విధంగా అంటే బ్రహ్మదేవుడు మాయ చేద్దాం అనుకున్నాడు కృష్ణుడి మీద, కృష్ణుడు ఆయన మీదే ఇంకా మాయ చేశాడు. రైట్, అది చూస్తాం. కాబట్టి భగవంతుని యొక్క పరికరాలను కానివ్వండి, వాళ్ళ యొక్క అంచులను కానివ్వండి, ఎవరు మాయ తాకలేదు. సో అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, కృష్ణుడే స్వయంగా బాలుడిలాగా వచ్చాడు, వాళ్ళని రాముడిని ఆపాదిస్తాడు. అర్జునుడు ఏమి చేయలేకపోతాడు, ఎందుకంటే అర్జునుడికి ఆ శక్తి అవసరం లేదండి. కురుక్షేత్ర యుద్ధంలో భగవంతుడు ఆయన శక్తి ఇచ్చాడు, ఇక్కడ భగవంతుడు ఆయనకు ఆ శక్తి తీసివేశాడు. రైట్. సో అది మనం చూసాము. సో ఏంటంటే భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి ఒక ప్లాన్ ఉంటుంది. ఆయన యొక్క వచ్చిన కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు భక్తులందరినీ కూడా, శుద్ధ భక్తులందరినీ, వాళ్ళ యొక్క ఫాలోవర్స్ అంటే నిత్య శిల్పులందరినీ కూడా భగవద్ధామానికి చేర్చాలి. అంటే వేరు వేరు కారణాలతోటి ఆయన అందరినీ భగవద్ధానికి పంపిస్తారు అనమాట. బాహ్యంగా భౌతికంగా చూస్తే ఆ కారణాలు మనకి చాలా విచిత్రంగా అనిపించవచ్చు. చూడండి, యాదవుల్ని ఎలా పంపించాడు, ఒకరినొకరు పెట్టుకొని వాళ్ళు చంపుకొని భగవద్ధామానికి వెళ్ళిపోతారు. భగవంతుడు ఎలా వెళ్ళిపోయాడు, ఎవరో అందరూ ఆయన పాతాల మీద బాణం వేస్తే భగవంతుడు అంతదాన్ని. ఇక్కడ రాణుల్ని ఎలా పంపించేశాడు, ఒక వారవాళ్ళ వచ్చి వాళ్ళని ఆదరించేసాడు. విచిత్రమైన వ్యవహారాల్లో ఆయన భగవద్ధామానికి పంపించేస్తూ ఉంటారు. ఆయన భౌతికమైనటువంటి నాస్తికులకి ఏంటంటే ఒక ఉపాయం దొరుకుతుంది వాళ్ళకి, భగవంతుడు లేడు అని చెప్పడానికి, భగవంతుడి మీద అపవాదం తీసుకురావడానికి వాళ్ళకు కూడా ఒక ఛాన్స్ ఇస్తున్నారు భగవంతుడు. కానీ భక్తులు అలా అపార్థం చేసుకుంటారు. చాలా మంది మనం చూస్తూ ఉంటాం, భక్తులు కూడా ప్రాణాలను వదిలివేస్తూ ఉంటారు. రైట్. తమాల కృష్ణదాస్ ఆయన కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. సారీ. తర్వాత ఐంద్రుడు ఆయన గ్యాస్ పేలి చనిపోయారు. అందరూ మహాన్ భక్తులు, శుద్ధ భక్తులు. అలా జరిగినప్పుడు మనకి కొద్ది సందేహం వస్తుంది, ఏంటి భగవంతుడు ఉన్నాడా, భగవంతుడు ఇలా ఎందుకు చేస్తున్నాడు. అది మనకు అలా అనిపించవచ్చు, కానీ భగవంతుడు వాళ్ళే భగవతానికి తీసుకెళ్ళిపోయాడు. రైట్. ఒక సెకండ్ వాళ్ళు అలా చనిపోయారు, అలా వెళ్ళిపోయారు, వేరే దగ్గర సేవ చేస్తున్నారు. కానీ మనమే ఇక్కడ ఆలోచిస్తున్నాం అన్నమాట, అలా ఆలోచిస్తారు కదా ఆలోచిస్తారు. సో ఇది భగవంతుడు దివ్యమైనటువంటి దేవుడు. రైట్. సో ఇక్కడ అర్జునుడు ఆ విరాహాన్ని అనుభవిస్తున్నాడు. హృదయేన శూన్య, భగవంతుడు లేనప్పుడు ఈ ప్రపంచం శూన్యంగా అనిపిస్తుంది. I think now we can go to the previous verse చూసి ఇక్కడ 19th verse. శయ్యాసనాటన కర్తన భోజనాది
स्वैक्यान्त्ययस्य रुतिवानितविप्रलब्ध सख्युस्सखेव पितृवत्नयनस्य सर्वं तनयस्य सर्वं सेहे महान् महितया अनुमते रघुने. It's very devotee. Please read translation and purport. హరే కృష్ణ ప్రభు. మీరు చదువుతున్నారు కదా బహుశా మీరు వేరే డివోటీ ఎవరు ఉన్నారా? ఓకే ప్రభు. అది ఎన్నో శ్లోకం? అంటే వేరే వాళ్ళు చదవమని. ఓకే 21 1.15.21 19 హరే కృష్ణ ప్రభు. 19 నేను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదవమంటారా ప్రభుజీ? ధనుస్తున్నాను. అదే గాంధీవ ధనస్సును, అవే అస్త్రములను, అవే అశ్వములు పూసబడిన అదే రథమును నేను కలిగి ఉంటిని. రాజులందరూ ప్రణతులు హరే కృష్ణ 19వ శ్లోకం మిస్ అయ్యాను ఆయన చదివాను. మళ్ళీ మీరు 21వ శ్లోకం చదివితే ఎట్లా? 19వ శ్లోకం సార్ ప్రభుజీ. మిస్ అయ్యాను కదా, మధ్యలో ఒక శ్లోకం మిస్ అయ్యి నేను చెప్తున్నాను కదా. స్క్రీన్ కింద దించాను ప్రభుజీ, స్క్రీన్ 21 చూపిస్తుంది. స్క్రీన్ 21 చూపిస్తున్నారు ప్రభుజీ. కూడా 21 అన్నారు కదా ప్రభు, అందుకని చదివాను ప్రభుజీ. 19 చదువుతున్నాను ప్రభుజీ. సాధారణముగా మేమిరువురము కలిసి జీవించుచు, నిద్రించుచు, కూర్చునుచు, విహరించుచుండెడి వారము. వీరోచిత కార్యములందు స్వీయ ఘనతను చాటుకున్నప్పుడు ఏదైనా తప్పు జరిగినచో నేను అతనితో, ఓ మిత్రమా, నీవు మిక్కిలి సత్యసంధుడవు సుమ అని వ్యంగ్యముగా పలికినాడును. విలువను కించపరిచిన అట్టి సమయమునందును పరమాత్ముడైనందున ఆ దేవదేవుడిని మిత్రుడు లేదా కుమారుని దోషమును తండ్రి సహించేటి రీతిలో ఆ పలుకులన్నిటినీ సహించేటివాడు. భాష్యము శ్రీల ప్రభుపాదికి జై. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు సర్వసంపూర్ణమైన కారణమున మిత్రునిగా, పుత్రునిగా లేదా ప్రేమికునిగా అతడు భక్తులతో గావించడి దివ్య లీలల యందు ఎటువంటి లోటు ఉండబోదు. గొప్ప పండితులు, ధర్మవేత్తలు లాంఛనాప్రాయముగా పలికేటి వేద మంత్రముల కన్నను స్నేహితులు, తల్లిదండ్రులు, ప్రియురాండ్రు పలికేడి నిగార్గ వచనములను అతడు మిక్కిలి ప్రియముతో ఆస్వాదించును. హరే కృష్ణ ప్రభుజీ. భగవంతుడు భక్తులు దిగినా కానీ భగవంతుడికి చాలా వినసొప్పుగా ఉంటుంది. సరే, ఇక్కడ అర్జునుడు అలా వ్యవహరించినా కానీ మిత్రుడులాగా తనతో కూర్చుంటూ, కొనుక్కుంటూ, మాట్లాడుతూ, ఒకసారి వ్యంగ్యంగా మాట్లాడుతూ వ్యవహరించినా కానీ భగవంతుడు దాన్ని అపరాధంగా తీసుకోడు. అలాగే తండ్రి పుత్రుడి యొక్క కష్టాన్ని సీరియస్గా తీసుకోడు. మిత్రుడి యొక్క తిట్లుని సీరియస్గా తీసుకోడు. అలాగే భగవంతుడిగా నాకు వ్యవహరించాడు అని చెప్పి ఇక్కడ అర్జునుడు అనుకో. ఎందుకంటే యాక్చువల్గా కృష్ణుడికి అలా వ్యవహరించడం ఇష్టం. ఇది మనం అర్థం చేసుకోవాలి. యాజ్ యువటి ఏజ్. సో ఇది మన చైతన్య చరిత్రలో ఆదిలో 4వ అధ్యాయంలో వస్తుంది అన్నమాట. 4వ అధ్యాయం 17వ శ్లోకం. కృష్ణుడు ఏమనుకుంటున్నాడు అంటే ఈ ప్రపంచానికి వచ్చి ఆయన వెళ్ళిపోయినప్పుడు ఆయన యొక్క మనోభావం ఏంటంటే అక్కడ చెప్పారు, ఐశ్వర్య జ్ఞానేతే సర్వ జగత్ మిశ్రిత ఐశ్వర్య శిథిల ప్రేమ మోర ప్రీత. దాని అర్థం ఐశ్వర్య జ్ఞానంతో జగతంతా కూడా మిశ్రింపబడి ఉంది. అందరూ కూడా నన్ను అలా పూజ చేస్తున్నారు. కానీ ఐశ్వర్య జ్ఞానంతో ఆ ప్రేమ శిథిలం అయిపోతుంది, అది సంకుచితం అయిపోతుంది. నాహి మోర ప్రీత. అది నాకు చాలా ఇష్టముగా ఉండదు చెప్తున్నాను. అమర ఈశ్వరమనే ఆపనకి తారప్రేమ వశయామి అది. అటువంటి నన్ను ఈశ్వరుడు అనుకుంటూ వాళ్ళని వాళ్ళు హీనంగా అనుకుంటూ నన్ను ప్రేమిస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ప్రేమ భక్తులే, కానీ వాళ్ళ ప్రేమ వశంలో నేను అంత ఆధీనంలోకి రాను. బంధు స్వామి మోర పుత్ర మోర సక మోర ప్రాణపతి ఏ బారే ఏ మోరే కరే శుద్ధ భక్తి अपना के बड़ा माने हमारे समहीना
సేవాలయామి తారకాదీనం. ఎవరైతే నన్ను భగవంతుడి కంటే నన్ను భగవంతుడి పుత్రుడిగా, సకుడిగా, ప్రాణపతిగా నన్ను పూజిస్తారో వాళ్ళని వాళ్ళు ఎక్కువగా చూసుకుంటూ నన్ను హీనంగా చూస్తున్నారు. సో అటువంటి వాళ్ళ యొక్క భక్తి భావానికి నేను ఆధీనమైపోతాను. ఎలాగైతే యశోదమ్మ భగవంతుని కొట్టడానికి ప్రయత్నిస్తుంది, గోపిలు తిరుగుతూ ఉంటారు, మిత్రులు నువ్వేంటి ఆటలో మధ్యలో వెళ్ళిపోతావు, నేను ఆడించుకోవు, మళ్ళీ వచ్చానంటే నేను ఆడించుకోని చెప్పి కృష్ణునికి భయపడుతుంటారు వాళ్ళు మిత్రులు. కృష్ణుడు భయపడతారు. అంటే ఇలాంటి వ్యవహారం ఆయనకు నచ్చుతుంది. ఇంకా మాతా బాగా మరే నాకు అందరం అతిహీనంగా నమ్మాలను నన్ను చాలా అసహాయంగా చూస్తుంది యశోదమ్మ. సో నేను తినకపోతే వీక్ అయిపోతాను అని చెప్పి నన్ను కర్రబట్టుకొని చూస్తుంది, నా లాగా ప్రారంభం చేస్తుంది. అలాగే మిత్రులు నన్ను సకాశుద్ధ సఖ్యకరేసుకుందే వారిని తుమికోవను పడాలో మీ ఆంశం. సకులు నాతో ఆడుకునేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, నా వీపు మీద ఎక్కుతారు, నా వీపు మీద ఎక్కి వాళ్ళు ఆడుతూ ఉంటారు. నువ్వేంటి పెద్ద, నువ్వు యశోదమ్మ ఇంట్లో చేసుకోవాలి నాటకాలు చేస్తే మా దగ్గర కాదు చెప్పి ఆయన భయపడుతూ ఉంటారు మిత్రులు. తుమ్మికోవను పడాలో మీ ఆంశం అంటే ఈక్వల్ అవుతాయి, నువ్వేంటి పెద్ద అని చెప్పి వాళ్ళ తిరుగుతూ ఉంటారు కృష్ణుడు. ప్రియాయ నిర్మాణ కరే కరయ ప్రసన్ వేదస్థుతి అయితే హరే ఈ మూలమని. సో గోపికలు వాళ్ళ మానం చేస్తూ ఉంటారు, కృష్ణుడితో తిరుగుతూ ఉంటారు. ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళ దగ్గర నుంచి, ఆ గోపుతో ఎందుకు వెళ్ళారు కూడా. కానీ వాళ్ళ యొక్క తిట్టులు కూడా ఎలా ఉన్నాయంటే వేదస్థుతి అయిపోయింది. వేదస్థుతిలాగా నా యొక్క మనస్సును హరిస్తూ ఉంటాయి. హరి హరి సేవ. సో ఇది భగవంతుడు కృష్ణ భగవంతుడు యొక్క అనుభవం, రైట్. సో రుక్మిణి మాత్రం కూడా ఆయన టీచ్ చేస్తూ ఉంటారు. రుక్మిణి మాత్రం పారిజాత పూజిస్తారు. అయితే సత్యభామ చూసి సత్యభామ అడుగుతుంది, నువ్వేంటి పారిజాతం ఇచ్చారు, నాకు పారిజాత చెక్కే తీసుకున్నాను సత్యభామ. కృష్ణుడు ఒక హ్యాండ్టెక్డ్ హస్బెండ్ అన్నమాట, ఒక అనంతరం పూర్వక చురాము, భార్య చాటు కొమ్ము చాటు పత్ని పతి అంటారు కదా. సో అలాగే వెళ్ళి స్వర్గానికి వెళ్ళి పారిజాత సైతం తీసుకొస్తారు, సత్యభామ ఇస్తారు. అప్పుడు రుక్మిణి మాతకి ఎటువంటి ఇది కలగదు. కృష్ణుడు ఏమనుకుంటాడంటే రుక్మిణి మాత మళ్ళీ అడుగుతుందేమో అనుకుంటుంది, కానీ రుక్మిణి మాత ఏమీ దానికి అంటూ చెప్పదు. ఎలాగైనా రుక్మిణి మాతని మానం చేసేలాగా చేయాలి, నన్ను తిట్టేలాగా చేయాలని చెప్పి కృష్ణుడు ఎన్నో రకాలుగా నన్ను ఎందుకు వివాహం చేసుకున్నావు, నేను నీకు సరైన వాడిని కాదు కదా, శిశుపాలుడే నీకు సరైన వాడు. ఆ విధంగా ఒక అధ్యాయం వస్తుంది కృష్ణవేదిలో, మీరు తర్వాత చదవచ్చు, చెప్పారు చాలా బాగుంది అధ్యాయం. సో కానీ రుక్మిణి మాతకి అది విని మూర్చపడిపోతుంది, తిట్టడం గత మూర్చపడిపోతుంది. అప్పుడు కృష్ణుడు అన్నారు, అయ్యో రావా అని చెప్పి. సో ఈ విధంగా లార్డ్ వాంట్స్ టు రిలీష్ భక్తులతోటి అటువంటి వ్యవహారాన్ని ఆయన ఇష్టపడతారు. ఆయనకి ఐశ్వర్య భక్తి అనేది అఫ్కోర్స్ కూడా ఒక రకమైన శుద్ధ భక్తి, కానీ అంతకంటే ప్రీతి అనేది ప్రేమ భక్తి. సరే మనము అర్థం చేసుకున్నాం. కానీ ఆ ప్రేమ భక్తికి రావడానికి మనకి ముందు భగవంతుడి యొక్క ఐశ్వర్య కారణం అనేది చాలా అవసరం, సంబంధంగా ఇది. అప్పుడు ఇటువంటి భగవంతుడు చూడండి ఎట్లాగా ఆయన స్వీట్గా మృదువుగా ఆయన వ్యవహరిస్తున్నాడు అని చెప్పి మనకు కూడా ఆ ప్రేమని కలుగుతున్నాడు. ఆర్టిఫిషియల్గా పని చేయకూడదు. అదే నేను కూడా ఆ స్థాయికి వచ్చేసాను నేను అనుకోకూడదు. మనం రూపాలు చెప్తారు. సో రాధాకృష్ణుడు విగ్రహాలు ఉన్నాయి, కానీ మన యొక్క భావం ఎలా వర్షిప్ చేస్తామంటే, సో లక్ష్మీనారాయణ వర్షిప్ చేస్తాము. మనము ఆ పంచరాత్రిక విధి అనేది కూడా మనకి ఇచ్చారు రూపాయల ద్వారా. ఆ పంచరాత్రిక విధి తోటి మనము భగవంతుని సేవ చేయాలి. అపరాధాలు చేస్తున్నామా అన్న భయంతో చేయాలి. ఎందుకంటే గురువు గారు మరి దీక్ష ఇచ్చారు, గురువు గారు సేవ చేస్తున్నారు, కానీ నేను గురువు గారు అన్ని చోట్ల వచ్చి సేవ చేయలేదు, నేను ఆయనకి అసిస్ట్ చేస్తున్నాను అన్న భావంతో చేయాలి.
లేదంటే ఆ సహజత్వం వచ్చిందనుకోండి మనలో కూడా మనకు కూడా సహజీవనం చాలా డేంజరస్ అది యాక్చువల్లీ. కాబట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, విధి నియమాలు విగ్రహ సేవలో చాలా చక్కగా పాటించాను. నేర్చుకోవాలనే కుతూహలం ఉండాలన్నమాట. నేను అపరాధం చేయట్లేదు కదా స్వామికి ఫెమిలియారిటీ బీట్స్ కంటెంప్ట్ అంటారు. సో అదొక్కటి మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో కోర్స్ మన గోల్ అదే, ఆ స్థాయికి చేరాలి. సరైన పద్ధతిలో అది మనం నేర్చుకోవాలి. హరే కృష్ణ. సో ఐ స్టాప్ హియర్. శిల ప్రభుపాదికి హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్న కానీ సందేహం కానీ కామెంట్ పాయింట్ యూ వాంట్ టు షేర్? హరే కృష్ణ ప్రభుజీ. సారీ, నేను చూసుకోలేదు, నా వాయిస్ లోగా ఉందని చెప్పండి. సో వినపడలేదా? నెట్టుంది కదా? అవును ప్రభు, కొంచెం స్లోగా వచ్చింది. కృష్ణ సారీ మెసేజ్ వేసి వస్తున్నాను. ఏకో వచ్చింది ప్రభుజీ. ఏకో లాగా వాయిస్ క్లారిటీగా అనిపించలేదు. మెసేజ్ ప్రిపేర్ ఓకే. సో ఎవరైనా చెప్పాల్సింది రోజు కొద్దిగా వయసు బాగా గురించి. ఎనీవేస్, సో నెక్స్ట్ టైం ఐ టేక్ కేర్. సారీ ఫర్ దట్. హరే కృష్ణ. ఫైన్. సో ఈరోజు టైం అయిపోయింది. ఐ విల్ నాట్ టెల్ అబౌట్ జపా టెక్నిక్. సో మీరు చెప్పేసి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ దండోత్సవం. హరే కృష్ణ ప్రభుజీ.